నిబంధనలు పాటించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. లక్షల ఫీజులు వసూలు చేస్తూ కనీస వసతులు కల్పించడం లేదన్నారు. అపార్ట్మెంట్లోనే క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. వెంటనే ఇలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు అల్ రియాజ్, కొండారెడ్డి వెంకటేశు, రహమతుల్లా, ఆశీష్ అబ్బు, మురళి, సుమంత్ అనీఫ్, తరుణ్ కుమార్, వంశీ, చిరంజీవి, కళ్యాణ్ శ్రీను, దస్తగిరి స్తగిరి, అన్నాస్ తదితరులు పాల్గొన్నారు. నగర అధ్యక్షుడిని ఈ రోజు ఈ కళాశాలలో ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఉండాల్సిన ఫైర్ యాక్షన్స్ ఏమీ లేవు. ఏమీ లేకుండానే వీళ్ళు నడుపుతున్నారు విద్యార్థుల్ని హింసిస్తున్నారు. చదువు అని చెప్పి హింసిస్తున్నారు. చదువు అనేది ఒక జ్ఞానం, దాన్ని ఒక రోగం లాగా మార్చి వీళ్ళు దాన్ని టార్చర్ చేసి వాళ్ళకి మానసికంగా ఒత్తిడి తెచ్చి ఉరేసుకునేలాగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఖండిస్తాం. మేము ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్క పాఠశాలకు వస్తాం. ఈ ఐఎస్ఎఫ్ ప్రతి ఒక్క స్టూడెంట్ వెనక నిలబడుతుంది. విద్యార్థులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరైతే మమ్మల్ని మర్చిపోవాకండి. మీరంతా మేము ఉన్నాం, మీరంతా మేము పోరాడతాం. ఈ ఐఎస్ఎఫ్ మీకోసం ఉంది. ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్క పాఠశాలకు వస్తాం, ఆ నెమ్మలు ఇస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము మీ వెంట ఉంటాం. ఎటువంటి పోరాటాలను చేస్తాం, ఎవరినైనా ఎదిరించి మేము నిలబడతాం. మీకోసం మేము ఉన్నాము. మీరు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవాకండి, ఎటువంటి పిచ్చి పనులు చేసుకోవాకండి. మీరు మంచిగా చదువుకోండి, మీ వెంట మేము నడుస్తాం. మీరు దేనికి భయపడకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క దానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ విద్యా సమస్య ప్రతి ఒక్క దానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకోసం మేము ఉన్నాం. ఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల దాహంతో కొన్ని లక్షల మంది విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఈ రోజు కనీసం ఆ కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించట్లేదు. అదేవిధంగా ఈ ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్యాలకి ఐఎస్ఎఫ్ ఒకటే చెప్తున్నా, మీరు ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతో ప్రాణాలతో చెలగాడితే ఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదు. విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఐఎస్ఎఫ్ ఎంతటి ఉద్యమాన్ని చేస్తుంది, ఎంత కేసులకు భయపడదు. ఈ రోజు ఏం చెప్తున్నా అంటే, ఈ రోజు ఒక కాలేజీ, ఇదిగో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా నెల్లూరు నగరంలో విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యని అభ్యసిస్తున్నటువంటి బిల్డింగ్లు. ఇవన్నీ కూడా ఒక జైలు లాగానే ఉన్నాయి, కానీ ఒక విద్యార్థులకు పీస్ఫుల్ మైండ్, ఒక ఎడ్యుకేషన్ అని చెప్తున్నారే కానీ ఇవి ఒక జైలు లాగా ఉన్నాయి. వీటిలో విద్యని ఒక క్లాస్ లో వచ్చి 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ అంటే ఈ రోజు 80 నుంచి 100 మంది స్టూడెంట్ ఇరుకిరు గదుల్లో వాళ్ళని పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఈ కాలేజీలో వాళ్ళ చావులకు కారణమవుతున్న ఈ ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్యం చర్యలు తీసుకొని ఆర్ఐ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీ ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలు చెలగాటం ఆడుకోవద్దు. నేను ఏం చెప్తానంటే, ఈ రోజు ఇలాంటి బిల్డింగ్లకి ఒక పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఐ గారు ఇవ్వాలి. మరి నెల్లూరులో నగరంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లకి పర్మిషన్ ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకొని, గవర్నమెంట్ జీతాలు తీసుకొని ఈ రోజు పేద మధ్యతరగతి తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ప్రాణాలు గాలి కొలిదేశారు. ఈ రోజు నేను ఒక్కడే చెప్తాను, ఈ చదువులు ఎలా ఉన్నాయంటే బట్టి కొట్టుడు, ఎగ్జామ్ రాయడు, స్పీడ్స్ పెట్టుడు, ఈ విధంగా తయారు చేశారు. విద్యార్థులు ఈ రోజు ఒక గవర్నమెంట్ హాలిడే రోజు కూడా, సండే రోజు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా సండే రోజు కూడా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా స్టడీ అవసరం పేరుతో 8 గంటల నుంచి 10 గంటల వరకు సండే రోజు కూడా వాళ్ళకి క్లాసులు నిర్వహిస్తున్నారు. మామూలుగా ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు కూడా 12 నుంచి 14 గంటలు వాళ్ళకి స్టడీ అవర్స్ పేరుతో వాళ్ళ మానసిక టార్చర్ అనిపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని, రాని పక్షంలో ఐఎస్ఎఫ్ మీ విద్యా సంస్థల పెద్ద ధర్నాలు చేస్తామని ఈ విధంగా ఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది.